ఆ మనసునే పవిత్రం చేస్తే వాళ్ళలో ఉండి వచ్చేటువంటి ప్రతి ఆలోచన పవిత్రంగా మార్చబడుతుంది. ఆ ఆలోచన బట్టి మనిషి కూడా పవిత్రంగా మార్చబడతామని చెప్పేసి యేసు రక్తం ఏం చేస్తున్నాయంటే మనస్సాక్షిని, అంటే మానవుని యొక్క మనస్సాక్షిని, పాపముతో ఉన్న మనస్సాక్షిని, శాపగ్రస్తమైన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేసి దైవికమైనటువంటి మనస్సాక్షి, అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కలిగినటువంటి ఆ మనస్సాక్షిని ఈ యొక్క రక్తము ద్వారా మనకి అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తము ద్వారా మనకి ఆయన యొక్క మనస్సాక్షి మనకి అనుగ్రహించబడతా ఉంటుంది. ఎందుకయ్యా అంటే మనకి మనలో ఉన్నటువంటి సహజమైన పాపం మనస్సాక్షి పోవాలి. మనము దేవుని వద్దకు రావాలి అంటే మన మనస్సాక్షి దానికి ఒప్పుకోదు. దేవుని మాటలు వినాలి అంటే మన మనస్సాక్షి దానికి అంగీకరించుకోదు. దేవునికి ప్రార్థన చేయాలంటే మన మనస్సాక్షి ఈ శరీరాన్ని లొంగతీయలేదు. దేవుని మనం జ్ఞాపకం చేసుకోవాలంటే మన మనస్సాక్షి దానికి అంగీకరించదు. ఎందుకంటే ఈ మనస్సాక్షి శరీర సంబంధమైంది కాబట్టి. అందుకని ప్రభు ఏం చేస్తాడంటే మనలో ఉన్నటువంటి ఈ నిర్జీవ క్రియలను విడిచి మనం దేవుని వైపు తిరగాలి, దేవునికి లోపడాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, మోకరించి ఆయనకి ప్రార్థన చేయాలి, దేవుని వైపు మనం తిరగాలి, దేవునితో మనం నడవాలి అంటే దేవుని యొక్క మనస్సు మనకు కావాలి. అదే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి మనస్సు. ఒక చోట వాక్యం చెప్పబడతా ఉంటుంది. ఏమని చెప్పబడతా ఉంటుంది? మీకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క మనస్సు మీకును అనుగ్రహించబడును గాక. ఏమని చెప్తా ఉంటుంది వాక్యం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మనస్సు మనకు కావాలి. కావాలి అంటే మనలో ఉన్నటువంటి మన మనస్సాక్షిని తీసివేసుకోవాలి. అది తీసుకువేసుకోవాలంటే మన వల్ల కాదు కాబట్టి ఆ మనస్సాక్షిని తీసివేసి ఎంతో ఎక్కువగా దాన్ని శుద్ధి చేసి మన యేసుక్రీస్తు వారి యొక్క మనస్సాక్షిని మనలోనికి అర్హతగా పంపించేది యేసు రక్తము. హల్లెలూయా. ఆ యేసు రక్తము ప్రభువైనటువంటి యేసు యొక్క మనస్సాక్షిని మనలోనికి పంపించినప్పుడు అప్పుడు మనకు ఆలోచన వస్తుంది. ఏమిటి అంటే మనము కూడా ప్రార్థన చేయాలి, మనము కూడా దేవునికి ప్రార్థన చేయాలి, మనము కూడా మన యొక్క జీవితాన్ని బాగు చేసుకోవాలి, మనము కూడా మన యొక్క ఆలోచన మార్చుకోవాలి, మనము కూడా దేవుని వైపు తిరగాలి, మనము కూడా దేవునితో నడవాలి. ఇంతకాలం మనం లోకంలో ఉన్నాం, పాపంలో ఉన్నాం, శాపగ్రస్తమైనటువంటి జీవితంలో ఉన్నాం, దుర్మార్గమైనటువంటి పనుల్లో ఉన్నాం. ఇదంతా తెలుసో తెలియకో చేసాం. ఎలా చేసామో మనకు తెలియదు. కానీ ఇప్పుడు ఎందుకు ఈ ఆలోచన వస్తుంది? మనం దేవుని వైపు తిరగాలన్న ఆలోచన ఎట్లా వస్తుంది? దేవుని సన్నిధికి రావాలన్న ఆలోచన ఎట్లా వస్తుంది? దేవుని వద్దకు మనం వెళ్ళాలన్న ఆలోచన ఎట్లా వస్తుంది? దేవుని కోసం మన కోసం ప్రార్థన చేయాలన్న ఆలోచన ఎలా వస్తుంది? అంటే దేవుని యొక్క మనస్సాక్షి మనలోనికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేయాలి, ప్రభువుని వేడుకోవాలి, ప్రభువుని బ్రతిమాలుకోవాలి, ప్రభు దగ్గర మనము జాగ్రత్త పడాలి, ప్రభువుకి మన మనస్సాక్షిని అప్పగించుకోవాలి, ఆయన మనకి ఇచ్చినటువంటి మనస్సాక్షిని మనం కాపాడుకోవాలి. ఇంతవరకు మన ఇష్టం నెరవేర్చుకుంటూ ఉన్నాం. మనము నిర్జీవమైనటువంటి క్రియలు చేసాం. అంటే శరీర సంబంధమైనటువంటి క్రియలు, అవి నిర్జీవమైనటువంటి క్రియలు. వాటి వల్ల మనకి తీర్పు వస్తుంది, వాటి వల్ల మనకి పాపం వస్తుంది, వాటి వల్ల మనం దోషులుగా తీర్చబడతాం. కానీ యేసు రక్తం వల్ల నిర్దోషులుగా మనం మార్చబడతాం. హల్లెలూయా. ఈ నిర్జీవమైనటువంటి క్రియలు విడిచి జీవమైనటువంటి దేవుడిని సేవించేటువంటి మనస్సాక్షి మనలోనికి దేవుడు ఆయన యొక్క రక్తము ద్వారా మనకి అనుగ్రహించాడు. ఇది ఒక అర్హత. యేసు రక్తము ద్వారా ఈ అర్హత మనకి అనుగ్రహించబడతా ఉంది. హల్లెలూయా. ఈ అర్హత మనకు వచ్చిన తర్వాతే కదా మనం బాప్తిసం తీసుకోగానే ఎందుకు ప్రార్థన చేస్తా ఉన్నాం, ఎందుకు ప్రార్థన చేయాలన్న ఆలోచన వస్తుంది, ఎందుకు దేవుడు అంటే మనకు భయం వస్తుంది, ఎందుకు దేవుడి సన్నిధి అంటే భయం వస్తుంది. అంతకు ముందు లేని భయం మరి ఇప్పుడు ఎందుకు వస్తున్నాయంటే యేసు రక్తము నీలో ఆ భయాన్ని కలగజేస్తుంది. యేసు రక్తము నీలో ఆ భయాన్ని కలగజేస్తుంది. దేవుని భయాన్ని కలగజేస్తా ఉన్నది. దేవుని దగ్గర నువ్వు భయపడి బ్రతకాలని నీకు జ్ఞాపకం చేస్తా ఉంటుంది. దేవుని సన్నిధిలో నువ్వు లోబడి జీవించాలని, సమాజంలో నువ్వు దేవునికి సాక్షిగా ఉండాలని నీకు జ్ఞాపకం చేస్తా ఉంటుంది యేసు రక్తము. అది లోకంలో ఉన్నప్పుడైతే ఎవరికి భయపడేది లేదు. అదే మనస్సాక్షి. ఎవడి మాట వినడు, అదే మనస్సాక్షి. అది మానవుని యొక్క మనస్సాక్షి, సాతాను యొక్క మనస్సాక్షి, అపవాది యొక్క మనస్సాక్షి. వాడు ఎవరికి భయపడడు, ఎవరి దగ్గర తల ఉంచడు,
ఎవరిని చూసి భయపడరు, ఎవరిని లెక్క చేయరు, ఎవరిని గౌరవించరు, ఎవరిని ప్రేమించరు, ఎవరిని పట్టించుకోరు, బాధ్యత ఉండదు, ఎలా పడితే అలా ఉంటారు. ఆ మనస్సాక్షి నిర్జీవమైనటువంటి క్రియలతో కూడినటువంటి మనస్సాక్షి. ఇప్పుడు అలాంటి మనస్సాక్షిని మనలో నుండి తీసివేసి యేసు రక్తం ఏం చేస్తా ఉంది అంటే జీవము కలిగినటువంటి క్రియలు మనలోకి రావాలి. అలాగే ఆ జీవానికి అధిపతి అయినటువంటి దేవుణ్ణి మనము సేవించేటువంటి ఒక తగ్గింపు స్వభావంతో ఉన్నటువంటి మనస్సాక్షి మనలోనికి రావాలి అంటే అది యేసు రక్తము ద్వారానే ఆ అర్హత మనకు అనుగ్రహించబడతా ఉంటుంది. హల్లెలూయా. అందుకనే బాప్తిజం లేనప్పుడు, రక్షణ లేనప్పుడు, మారు మనసు లేనప్పుడు, భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఎవరు భయం లేకుండా, భక్తి లేకుండా, బాధ్యత లేకుండా, భారం లేకుండా, పవిత్రత లేకుండా, పరిశుద్ధత లేకుండా ఎలా పడితే అలా జీవించి దూరముగా ఉన్నటువంటి మన జీవితాన్ని యేసు యొక్క రక్తము ద్వారా ఆయనకి సమీపస్తులుగా చేస్తుంది. సమీపస్తులుగా చేయడమే కాదు, మనలో ఉన్నటువంటి ప్రతి పాపం అనే గాయాన్ని యేసు రక్తం కడిగి వేస్తా ఉంటుంది. అంతేకాదు అపవిత్రమైనటువంటి మన జీవితాలకి పవిత్రతను యేసు రక్తం ఇస్తుంది. అంతటితో ఆకుండా అదే రక్తము జీవము కలిగినటువంటి దేవుని వైపు చూసి దేవుణ్ణి సేవించి ఆయన్ని పూజించి గణపరిచేటువంటి మనస్సాక్షిని మనకిస్తా ఉంటుంది. యేసు రక్తము కలగజేసే అర్హత మరొక అర్హత మనం చూద్దాం. బైబిల్లో ఉందా చూసినట్లయితే చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో 9వ వచనం మనం చదువుకుందాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకుందాం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మరొక భయంకరమైనటువంటి పరిస్థితి నుండి మనల్ని తప్పించడమే కాకుండా ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోని మనల్ని ఆయన యొక్క రక్తం నడిపిస్తా ఉంటది. ఏమిటి ఆ స్థితి, ఏమిటి ఆ ఉగ్రత అంటే మనం చూసినట్లయితే ఒకసారి మళ్ళా ఆ వచనం మనం చదువుకుందాం. 9వ వచనం చదవండి. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక మనం చదువుతున్నటువంటి వాక్యం ఏం చేసిందంటే పాపము నుండి మనల్ని విడిపించడమే కాదు, పవిత్రమైనటువంటి స్థితిలోనికి మనల్ని యేసు రక్తము నడిపించింది. అపవిత్రమైనటువంటి స్థితిని మనలో నుండి తీసివేసింది. దేవుడికి ఇష్టమైనటువంటి మనస్సాక్షిని మనకు అనుగ్రహించింది. ఇక్కడ ఏం చేస్తున్నాయంటే నీతిని మనకి అనుగ్రహిస్తా ఉంది. ఎలా అంటే అంతకు ముందు యేసు రక్తము మనలో లేనప్పుడు, యేసు రక్తము కిందకు మనం రానప్పుడు మనము నీతిమంతులుగా లేము. దేవుని దృష్టికి అనీతిమంతులుగా ఉన్నాం, దేవునికి దూరస్తులుగా ఉన్నాం. మరి యేసు రక్తము మనం స్వీకరిస్తూ ఉన్నప్పుడు, యేసు రక్తము క్రిందకు మనం వచ్చినప్పుడు ఏమైంది మన స్థితి అంటే ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డారు. హల్లెలూయా. నీతిమంతులుగా దేవుడు మనల్ని నిలబెట్టేశాడు. హల్లెలూయా. మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో నీతిని, మన జీవితాల్లో నీతిని, మన యొక్క స్థితిలో నీతిని కలగజేసినటువంటి దేవుడు ఏం చేశాడంటే మనల్ని అనీతిమంతుల లెక్కలో నుండి తీసివేసి నీతిమంతుల లెక్కలోనికి ఆయన మనల్ని నడిపించాడు. హల్లెలూయా. భూమి మీద అనీతిమంతులు ఎంతో మంది ఉన్నారు, కానీ నీతిమంతులు ఎలా ఉన్నారు అంటే ఒక్కడే ఉన్నాడని చెప్పేసి వాక్యం సెలవిస్తా ఉన్నాం. హల్లెలూయా. అలాంటి స్థితిని దేవుడు మనకి కూడా అనుగ్రహించాడంట. ఏమని చెప్తారంటే అక్కడ చూడండి, మనము నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏమిటి ఉగ్రత అంటే మనం చూసినట్లయితే ఈ ఉగ్రత నుండి ఎవరు తప్పించుకుంటారంటే ఈ వాక్యమే చెప్తా ఉంటుంది. ఏమిటి ఉగ్రత? ఎప్పుడు ఈ ఉగ్రత మనిషికి వస్తుందంటే ఈ భూమి మీద రాబోయేటువంటి ఒక భయంకరమైనటువంటి ఉగ్రత ఉంది. ఆ ఉగ్రత మునుపెన్నడూ రాలేదు, తర్వాత కూడా ఎప్పటికీ రాదంట. హల్లెలూయా. భూమి మీదకి ఒక భయంకరమైనటువంటి ఉగ్రత రాబోతా ఉంది. ఆ ఉగ్రత గతంలో ఎప్పుడు రాలేదు, తర్వాత మరలా రాదు అని చెప్పేసి బైబిల్ చెప్తా ఉంది. ఏమిటి ఆ ఉగ్రత అంటే ఎప్పుడు వస్తున్నాయంటే
యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో ఆయన మేఘారూఢుడై మహాసైన్యముతోటి ఆయన వస్తూ ఉన్నప్పుడు ఈ భూమి మీద ఏమవుతుందంటే ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవించినటువంటి వారందరూ, ఆ సంఘము, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వాసులు, దేవుడికి ఇష్టమైనటువంటి ప్రజలందరూ భూమి మీద ఉన్నటువంటి నీతిమంతులుగా, యథార్థవంతులుగా, దేవుడికి ఇష్టమైన వారిగా బతికి ఉన్నటువంటి వారందరూ కూడా ఆయన ఎదుర్కోవడానికి మనము ఉన్న పాటునే మహిమ శరీరాలు ధరించుకొని మనం వెళ్ళిపోతాం. హల్లెలూయా. ప్రభుని మనం ఎదుర్కోవడానికి మనము కూడా మహిమ శరీరాలు ధరించుకొని మనం వెళ్ళిపోతాం ఉంటాం. అయితే విడబడినటువంటి వారి పరిస్థితి ఏమిటి? మీరు ఆలోచించండి. విడబడినటువంటి వారి పరిస్థితి ఏమిటి? ఎవరు విడవబడతారు? ఎవరు ఈ లోకంలో విడిచిపెట్టబడతారు? ఎవరంటే ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకోరో, రక్షణ పొందలో, నీతిని, యథార్థతను, పరిశుద్ధతను కాపాడుకోలేకుండా ఈ భూమి మీద ఉంటారో వారందరూ, నామకార్థమైనటువంటి స్థితిలో ఉన్న వారందరూ ఈ భూమి మీద విడిచిపెట్టబడతారు. హల్లెలూయా. అప్పుడు జరగబోయేటువంటి శ్రమల గురించి చాలాసార్లు మన దైవ సేవకులు చెప్తూ ఉండేవాళ్ళు. ఏమిటయ్యా అంటే అది మనం చూసినట్లయితే బైబిల్లో ఉంది. ఆ విడబడినటువంటి వాళ్ళకి భయంకరమైనటువంటి శ్రమ ఎదురుతూ ఉంటాయి. ఆ శ్రమను తట్టుకోవాలి, ఖచ్చితంగా దాన్ని భరించాలి. దాన్ని తప్పించుకోవడానికి అవకాశం అయితే అప్పుడు ఇవ్వబడలేదు. ఏమిటి ఆ శ్రమలు అంటే ఆయన చెప్తా ఉన్నాడు బైబిల్లో. ఏముందంటే అక్కడ భయంకరమైనటువంటి మనిషి రూపంలో ఉన్నటువంటి తేళ్లు భూమిలో నుండి పైకి వచ్చి ఈ విడబడినటువంటి ప్రజల్ని అవి కొడతా ఉన్నాయి అంట. అవి పుట్టినప్పుడు ఏమవుతున్న పరిస్థితి అంటే 6 నెలల వరకు ఆ నొప్పిని, ఆ బాధని వాళ్ళు భరించాలి. హల్లెలూయా. మామూలుగా ఒక తేలు పుడితే ఒక రోజు, 2 రోజులు ఉండేటువంటి బాధని మనం తట్టుకోలేము. అయితే అవి పుట్టినప్పుడు 6 నెలల పాటు ఆ బాధని వాళ్ళు భరించాలి, తట్టుకోలేనటువంటి బాధ. అదే సమయంలో ఏమవుతున్నాయంటే ఆకాశం నుండి మాషపత్రినటువంటి ఒక నక్షత్రం రాలిపడినప్పుడు భూమి మీద ఉన్నటువంటి మంచి నీరు అంతా కూడా 3వ భాగము విషముగా మార్చబడుతుంది. హల్లెలూయా. తాగడానికి మంచినీరు దొరకదు, ఎక్కడ కూడా నీరు ఉండదు. తాగడానికి పోతే భయంకరమైనటువంటి నీరు, ఆ నీరు తాగి అవి మింగలేక కక్కలేక భయంకరమైనటువంటి పరిస్థితులు మనుషులు పోతారు. ఇలాంటి ఒకరితో పాటు మరొక పరిస్థితి ఏమిటంటే శరీరంలో అరికాల నుండి నడినెత్తి వరకు భయంకరమైనటువంటి పుళ్ళు, కురుపులు, రహస్య స్థలాల్లో గడ్డలు వస్తాయంట. ఆ భయంకరమైనటువంటి దానివల్ల భయంకరమైనటువంటి రోగంతో బాధపడుతూ ఉంటారు. కూర్చోలేరు, నుంచోలేరు, పడుకోలేరు. జీవితం భయంకరమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఎంత ఘోరమైనటువంటి ఉగ్రత ఆ దినాల్లో విడబడినటువంటి వారు అనుభవిస్తూ ఉంటారు. అయితే వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదైనా చేసుకొని చనిపోదామంటే చావు కూడా ఆ సమయంలో దేవుడు పర్మిషన్ ఇవ్వడంట. హల్లెలూయా. చావటానికి ప్రయత్నం చేసినా సరే చావుకు కూడా, మరణానికి కూడా ఆయన పర్మిషన్ లేదు. ఎందుకంటే విడబడినటువంటి వాళ్ళు ఆ యొక్క శ్రమలు అనుభవించాల్సిందే. హల్లెలూయా. అయితే విడబడినటువంటి వారిలో మనము ఉండకూడదని, అలాంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదని, ఆ రాబోయేటువంటి ఉగ్రత మన జీవితాల్లో మన మీదకి కానీ, మన పిల్లల మీద కానీ, మన కుటుంబాల మీద కానీ, సంఘాల మీద కానీ రాకుండా ఉండాలని యేసు రక్తం మనం ఏం చేస్తున్నాయంటే విడబడినటువంటి వాళ్ళు నీతి జీవితం వారిలో లేదు కాబట్టి ఆ నీతి జీవితాన్ని మనకిచ్చి ఆయన రాకడ సమయంలో మనం ఎంతబడేవారుగా ఉండాలి, నీతిగా ఉండాలి, యథార్థంగా మనం ఉండాలి. ప్రభు యొక్క రాకడలో ఆయన చూసినప్పుడు ఆయనకి ఇష్టమైనటువంటి వారుగా, ఆయన మెచ్చుకునేటువంటి వారుగా, ఎలాగా పెళ్లి కుమారుడు వస్తున్నప్పుడు పెళ్లి కూతురు అలంకరించబడినటువంటి అందంగా ఉంటే చూసినటువంటి వరుడికి చాలా ముచ్చటేస్తూ ఉంటుంది. అలాగే అలంకరించబడకుండా ఎలా పడితే అలా ఉంటే చూసే వాళ్ళకి ఎప్పుడు ఇష్టం ఉండదు. అలాగే మనము కూడా మన జీవితాల్లో యేసు రక్తము ద్వారా నీతిని, పరిశుద్ధతను, పవిత్రతను, జీవముగైనటువంటి దేవుడిని సేవించే మనస్సాక్షిని కలిగి పవిత్రంగా, పరిశుద్ధంగా మన జీవితాన్ని మనం కాపాడుకుంటూ ఉన్నప్పుడు ప్రభు మనం చూసినప్పుడు మనము కూడా వాక్యము ద్వారా అలంకరించబడిన వధువులు అలాగే ఆయన మనం కనిపిస్తామంట. అప్పుడు మనం ఎంతపడతా ఉంటాం.
ఎత్తబడినప్పుడు ఆయనతో పాటు అక్కడ పెళ్లి విధిలో మనం ఉంటాం. మరి ఇక్కడ ఉన్నటువంటి వారి పరిస్థితి గురించి చెప్తా ఉన్నాడు. చాలా భయంకరంగా ఉన్నది. ఈ ఉగ్రత నుండి తప్పించుకోవడానికి ఆయన రక్తము మనకి అర్హత కలగజేస్తా ఉంది. హల్లెలూయా. ఒకవేళ మీరు అనొచ్చు, అప్పుడు దాకా మనం బతుకుతామంటే లేదు, ఈ మధ్యలో చనిపోయేటువంటి మన జీవితంలో నీతిని యథార్థతను మనం కాపాడుకుంటే మరణించిన నీతిమంతులు ఎక్కడ ఉంటారు? మరణించినటువంటి దేవుని బిడ్డలు ఎక్కడ ఉంటారంటే పరదేశంలో వాళ్ళు విశ్రాంతి పొందుతూ ఉంటారు. హల్లెలూయా. ఆయన రాకడకు ముందు చనిపోయినా మనకి మేలే, ఒకవేళ మనం బ్రతుకుండగానే ఆయన రాకడ వచ్చినా మనకు మేలే, అదైనా మనకి మేలే, ఇదైనా మనకి మేలే. మేలుకరమైన జీవితాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మేలు చేసే దేవుడు కాబట్టి. మేలుకరంగా మన జీవితంలో మార్చబడాలని, కీడు నుండి మనల్ని తప్పించాలని, కీడు మన మీదకి రాకుండా ఉండాలని, ఉగ్రత మన మీదకి రాకుండా ఉండాలని, ఆ ఉగ్రత నుండి మనం తప్పించబడాలని చెప్పేసి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన యొక్క రక్తాన్ని 2000 సంవత్సరాల క్రితం నుండి నమ్మి విశ్వాసంతో ఉన్నటువంటి వారికి, విధేయతమైనటువంటి వారికి, లోబడినటువంటి వారికి ఆయన రక్తాన్ని ఆశించి ప్రేమించి దానికి భయపడేటువంటి ప్రతి ఒక్కరిని ఆయన రక్తము ద్వారా నీతిమంతులుగా మారుస్తా ఉన్నాడు. ఇప్పటికీ ఎప్పటికీ రాబోయే తరంలో వారు కూడా ఆయన ఏం చేస్తానంటే ఆయన రక్తము ద్వారా నమ్మిన వారందరినీ ఆయన నీతిమంతులుగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. యథార్థవంతులుగా మార్చబోతూ ఉన్నాడు. ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా బ్రతకడానికి ఒక మంచి మనస్సాక్షిని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అదే అవకాశాన్ని ఇప్పుడు మనకి ఈ తరంలో మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే ఆయన ఇచ్చినటువంటి ప్రతి ఒక్క స్థితి, ఆయన మనకి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క విధమైనటువంటి దేవునికి అనుకూలమైన ఇష్టమైన ప్రతి ఒక్క స్థితిని మనం కాపాడుకుంటూ ఉన్నామా లేదా, ఆ స్థితిలో మనం నిలబడుతున్నావా లేదా, ఆ స్థితిలో దేవుడిని మహిమపరుస్తున్నావా లేదా అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అందుకని ప్రభు చెప్తూ ఉన్నాడు ఆయన రక్తము ద్వారా మనం కలిగే అర్హతల్లో మరొక విషయం మనం చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథము తీసుకొని దాని ముద్రలను ఇప్పుటకు యోగుడవు నీవు వధింపబడినటువంటి వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసి కనుక వారు భూలోకమందు ఎలుగురని కొత్త పాట పాడుదురు. హల్లెలూయా. హల్లెలూయా. మరొక అర్హత ఏం కవర్ చేస్తాం అంటే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను ఇప్పుటకు యోగ్యుడవు నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి, అంటే ఆయన రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని. హల్లెలూయా. ఎలా ఉన్నాం మనము? ఎలాంటి వారము అంటే మనము దేవుని యొక్క రక్తము ద్వారా దేవుని కొరకు కొనబడినటువంటి వారము. హల్లెలూయా. హల్లెలూయా. ఎలాంటి వారు మనం అంటే దేవుడు మనల్ని వెలపెట్టి కొన్నాడు అంటాం కదా. వెలపెట్టి కొన్నాడు దేవుడు మనల్ని. ఏమి వెల చెల్లించడం మన కోసం అంటే ఆయన రక్తాన్నే మన కొరకు వెలగా చెల్లించి మనల్ని ఆయన కొనేశాడంట. హల్లెలూయా. ఎలా కొన్నాడు? పక్షపాతమైనటువంటి దేవుడు భూమి మీద ఉన్నటువంటి ప్రతి వంశములోను ప్రతి ప్రజల్లోనూ ప్రతి జనములోనూ ఆయా భాషలు మాట్లాడేటువంటి ప్రతి ఒక్కరిలోనూ, అంటే భూమి మీద కొన్ని వేల రకాల భాషలు ఉన్నాయి. ఆ భాష ఈ భాష అని లేదు, అన్ని భాషలు మాట్లాడేటువంటి వారు, చిన్నవారి నుండి పెద్దవారి వరకు
చిన్న వంశం నుండి గొప్ప వంశం వరకు, చిన్న స్థితి నుండి పెద్ద స్థితిలో ఉన్నటువంటి వారి వరకు, కులమత భేదాలు లేకుండా, తారతమ్యాలు లేకుండా, ధనవంతులని పేదవాళ్ళని లేకుండా, పెద్ద కులం చిన్న కులం లేకుండా ప్రతి ఒక్కరిని దేవుడు అన్ని రకాల ప్రజల్లో నుండి కొన్నటువంటి వ్యక్తులుగా ఉన్నాం. హల్లెలూయా. అలా కొన్నటువంటి ఆ యొక్క విలువ పెట్టి కొనబడిన వారిలో ఈరోజు ఈ సంఘములో ఉన్నటువంటి మనమందరము కూడా అదే విలువతో కొనబడిన విలువైనటువంటి వారుగా మనం ఉన్నాం. హల్లెలూయా. దేవుడి దృష్టికి విలువైనది ఏది అంటే ఆయన రక్తము ద్వారా కొనబడినటువంటి నువ్వు నేనే ఆయనకి విలువైనటువంటి వాళ్ళం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకంలో మనకి విలువ లేకపోవచ్చు, ఈ లోకంలో మనం ఎవరు పట్టించుకోకపోవచ్చు, ఈ లోకంలో మనకి ఎక్కడ కూడా ఎలాంటి మర్యాద లేకపోవచ్చు, గౌరవం లేకపోవచ్చు, కానీ ప్రభు అయినటువంటి యేసు ఆయన యొక్క రక్తమునే మన కొరకు వెచ్చించి మనల్ని కొనేశాడంటే దేవుని దగ్గర మనకి ఎంత విలువైనటువంటి స్థితి ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. ఈ లోకంలో చాలా మంది అంటూ ఉంటారు, ఏమంటూ ఉంటారు తెలియనటువంటి వాళ్ళు, మాది గొప్ప వంశము, మా వంశంలో గొప్ప గొప్ప వాళ్ళు పుట్టారు, గొప్ప గొప్ప వాళ్ళు పెరిగారు, గొప్ప గొప్ప వాళ్ళు పరిపాలించారు. ఎలాంటి గొప్ప వాళ్ళైనా, ఎంత గొప్ప వంశమైనా, నీ వంశంలో ఎంతమంది గొప్ప వాళ్ళు పుట్టినా నీ వంశము యేసు రక్తములో, యేసు రక్తము కిందకి రాకపోతే ఆ వంశము ఈ లోకంలో విడవబడుతుంది. హల్లెలూయా. నీ వంశము ఎలాంటిదైనా సరే నువ్వు యేసు రక్తము కిందకు వస్తే నీ వంశము తరతరాలు కూడా దీవించబడతా ఉంటుంది, నీ వంశము తరతరాలు ఆశీర్వించబడతా ఉంటుంది. ఈ లోకంలో ఎంత గొప్ప ప్రజలైనా, ఎంత గొప్పవారైనా యేసు ప్రభు కాడికి ఆయన రక్తము కిందకి వచ్చేటువంటి వారికి మాత్రమే రాబోయేటువంటి భయంకరమైన ఉగ్రత నుండి తప్పించుకునేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఈ లోకంలో మేము గొప్ప వాళ్ళము, మాది గొప్ప వంశము, గొప్ప రాజ్యము, గొప్ప వాళ్ళమేమని గొప్పగా బతికామని చెప్పుకుంటే ఆ గొప్పలన్నీ కూడా ఒక దినము విడవబడతా ఉంటుంది. దేవుని ఉగ్రతలో, మరణములో అవన్నీ ఇక్కడే ఉండిపోతాయి. కానీ యేసు రక్తంలోకి వచ్చినటువంటి మనము దేవుని కొరకు ఎత్తబడేటువంటి వారుగా ఉంటాం. హల్లెలూయా. హల్లెలూయా. ఎత్తబడేటువంటి వారుగా ఉంటాం. దేవుడు మనకి ఆ యొక్క గొప్ప అవకాశాన్ని కలగజేశాడు. అలాగే మనం ఏమేమి కలగజేశాడు దేవుడు మనకి ఆయన యొక్క రక్తం ద్వారా మనం చూసినట్లయితే చూడండి ఒకసారి. ఈ లోకంలో మనము ఒకప్పుడు ఎలా ఉన్నామా అంటే దేవునికి దూరస్తులుగా మనం ఉన్నాం. అయితే యేసు రక్తము ద్వారా దేవునికి మనము సమీపస్తులుగా తేబడ్డాం. అలాగే మన మీద ఉన్నటువంటి పాపము, శాపము ఎవ్వరు కూడా తీసివేయలేంది. అది ఎలాంటిది అంటే ఒకసారి బైబిల్ చూడండి. ఈ ఒక్క మాట చెప్పేసి నేను ముగించేస్తాను. కీర్తన గ్రంథము 49వ అధ్యాయంలో మీరు చూడండి. కీర్తన గ్రంథము 49వ అధ్యాయము 7, 8, 9 వచనాలు ఒకసారి చదవండి. ఎవరును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. హల్లెలూయా. ఎవడు కూడా ఎదుటి వాని పాపాల నిమిత్తం, వాని యొక్క పాపము నుండి విమోచించే దాని కొరకై ప్రాయశ్చిత్తం చెయ్యాలి అంటే అది ఎలాంటి ప్రాయశ్చిత్తమైనా సరే ఆ ప్రాయశ్చిత్తాన్ని బట్టి అతనికి విమోచన దొరకదు. ఆ ప్రాయశ్చిత్తం నువ్వు ఏం చేసినా ఆ మనిషికి విమోచన దొరకదు. అతను చనిపోవాల్సిందే, కుళ్ళిపోవాల్సిందే, పాతాళానికి వెళ్ళిపోవాల్సిందే. అయితే ఈ యొక్క స్థితి నుండి మనకి కుళ్ళిపోయినటువంటి పరిస్థితి నుండి, విడబడేటువంటి పరిస్థితి నుండి జీవముతో ఉండి జీవము గల దేవునితో నివసించేటువంటి భాగ్యాన్ని మనకి ఇచ్చింది యేసు రక్తము. హల్లెలూయా. అలాంటి ఎవరు విమోచించలేనటువంటి మన యొక్క స్థితిని యేసు రక్తము ద్వారా మనం విమోచించబడ్డాం. మరొక మాట చూడండి. ఈ లోకంలో ఎందుకు పనికిరానటువంటి మనల్ని ఆయన యొక్క రక్తమే ఇచ్చి మనం కొనేశాం. ఎందుకు పనికిరానటువంటి జీవితం మన ఈ లోకంలో, కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన అమూల్యమైనటువంటి రక్తము ద్వారా మనల్ని కొన్నాడు. అలాగే పాపమైనటువంటి మనల్ని ఆయన రక్తము ద్వారా నీతిమంతులుగా మార్చాడు. అలాగే వాగ్దానం లేని జీవితం, నిరీక్షణ లేని జీవితం,
ఒక నిబంధన లేనటువంటి జీవితం, ఒక క్రమం లేనటువంటి జీవితం, దేవుడు లేని జీవితం నుండి మనకి ఆయన యొక్క రక్తము ద్వారా మనకు ఒక వాగ్దానం ఇచ్చాడు, ఒక నిరీక్షణ మనకుంది. ఇప్పుడు మనకు ఒక నిబంధన ఉంది, మనకి కూడా నిజమైనటువంటి దేవుడు తెలుసుకున్నాం. ఇప్పుడు ఆయన కోసం బ్రతికేటువంటి అర్హత యేసు రక్తం ద్వారా మనకు కలిగింది. అలాగే మరొక అవకాశం ఏంటంటే స్వాభావికమైనటువంటి పాపపు నిర్జీవ క్రియలు, పాపపు క్రియలు మనలో ఉన్నప్పుడు అలాంటి పాపపు క్రియలు, నిర్జీవ క్రియల్ని మనలో నుండి తీసివేసి జీవము గల దేవుణ్ణి సేవించే మంచి క్రియలు, దేవుణ్ణి ఆనందపరిచేటువంటి, సంతోషపెట్టేటువంటి క్రియలు మనలోనికి కలగజేసింది యేసు రక్తమే. హల్లెలూయా. అలాగే మన యొక్క మనస్సాక్షిని శుద్ధి చేసి మరింతగా మనల్ని దేవునికి దగ్గరగా చేసి మన జీవితాలని దేవునికి మహిమార్థాన్ని సిద్ధపరచడానికి, ఆయన రాకడ సమయంలో మనం విడవబడకుండా దేవుణ్ణి ఎదుర్కొనేటువంటి వారిగా సిద్ధపరచడానికి అన్ని రకాల అర్హతలు యేసు రక్తము ద్వారా మనకి ఉచితముగా అనుగ్రహించబడ్డాయి. హల్లెలూయా. అలాంటి అర్హత కలిగినటువంటి మనము, అలాంటి అర్హతలు ఏ అర్హత లేదు మన జీవితానికి, ఇన్ని అర్హతలు ఇచ్చినటువంటి యేసు రక్తము ఎంత అమూల్యమైందో, ఎంత ప్రాముఖ్యమైందో మనం తెలుసుకున్నాం. కాబట్టి అది తీసుకుపోయేటప్పుడు మన జీవితంలో మనం పరిశీలన చేసుకోవాలి, మన ఆలోచన మనం పరిశీలన చేసుకోవాలి, మన స్థితి మనం పరిశీలన చేసుకోవాలి. దేవుడు చెప్పిన దాని ప్రకారం దాన్ని పోగొట్టుకుంటున్నామా, కాపాడుకుంటున్నామా, మరలా దేవుని కాడికి వచ్చేటప్పుడు భయంతో వస్తున్నామా, భయం లేకుండా వస్తున్నామా ఆలోచించుకోవాలి. ఆ విలువైనటువంటి రక్తము ద్వారా కొన్నటువంటి దేవుడు ఆయన రాజ్యంలో మనం ఉండాలని చూస్తున్నాడు. కానీ ఇంత చేసి ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొని మరలా ఈ లోకంలో విడబడటం దేవుడికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. హల్లెలూయా. మనం ఎత్తబడాలి, మన కుటుంబాలు ఎత్తబడాలి, సంఘం ఎత్తబడాలి, అనేక సంఘాలు ఎత్తబడేటువంటి సంఘాలుగా మనం దేవుని గురించి ప్రకటించేవారుగా మనం ఉండాలని చెప్పేసి ఆయన కోరుకుంటూ ఈ విలువైనటువంటి మాటలు దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అటు ధన్యత పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామములో మనకందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నిద్రపోతున్నారు, దగ్గరగా హల్లెలూయా చూస్తారు. సరే, హల్లెలూయా. జ్ఞానంతో ఉన్నారు, నిద్రపోతున్నారు అనగా ఎవరన్నా హల్లెలూయా చూస్తే ఏమన్నాను, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నిద్రపోయే సమయం అయితే కాదు, లోతైన మర్మాన్ని దేవుడు అందరికీ తెలియచేశాడు. కడవరి దినాల్లో కావాల్సిన మనకి అవసరమైన అంశాన్ని దేవుడు తెలియజేశాడు. హల్లెలూయా. ఆయన రక్తం ఎంత ప్రాముఖ్యమైనదో, ఆయన రాజ్యానికి మనం వెళ్ళాలి అంటే, ఆయన రాజ్యంలో మనం నివసించాలంటే, ఆయనతో పాటు సదాకాలం ఉండాలంటే మొట్టమొదటి మనం ఏమై ఉండాలా? కడగబడిన వ్యక్తులమై ఉండాలి. ఏం కడగబడాలి? దాపు, మచ్చ, ముడత మొత్తం ఏమై ఉండాలా? సరి చేయబడాలి. ఎప్పుడైతే ఆయన రక్తం చేత సరి చేయబడతామో అప్పుడు ఏమైనట్టు? పరిశుద్ధులమైనట్టు. ఆ పరిశుద్ధులుగా మనం ఉండటానికి ఈ దినాన తన దాసుని ద్వారా లోతైన మర్మాన్ని మనకు తెలియజేశాడు. హల్లెలూయా. ఆ లోతైన మర్మాన్ని విన్నా మధ్యలో జాతి టైగర్ ఏమడుగుతాడా అని ఎదురు చూస్తున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. విన్న మీరును మీ కుటుంబాలను దేవుడు ఆయన రాజ్యంలోకే చేర్చుకునేటట్టుగా కృప చూపించును గాక. ఎత్తబడిన వాక్యం ఎలా ఉండాలంటే, మనలో ఏమన్నా లోటుపాట్లు ఏమన్నా ఉన్నాయేమో సరి చేసుకోవాలి, సరి చేయబడాలి. సరి చేయబడేది ఏంటి? ఆ సరి చేయబడేది ఏంటి? ఎలా సరి చేయబడగలం అనే దాన్ని ఆలోచించి ఈ దినాన మౌనమైన మర్మాన్ని మనకు తెలియజేశారు. ఎలా సరి చేయబడగలమంటే కేవలం యేసు రక్తము వలనే సరి చేయబడగలము. హల్లెలూయా. ఆయన రక్తము ఎలాంటిదంటే అమూల్యమైనది, పరిశుద్ధమైనది, నీతి కలిగినది,
యథార్థముగా నిలబెట్టగలిగినది. ఆ రక్తము చేత నువ్వు కడగబడినవంటే ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నీలోనూ ఉంటాడు, నీతోనూ ఉంటాడు, నీ ఇంటిలో కూడా వస్తాడు. హల్లెలూయా. ఈ దినాన ఆయన నీతో పాటు ఉండి, నీలోనూ ఉండి, నీ ఇంటికి రావడానికి లోతైన మర్మాన్ని తన దాసుని ద్వారా ఏం చేశాడు? వినపడలేదు. ఏం చేశాడు? మీకు ఒక వాగ్దానం చూసిపడుతుందా? ఏ వాక్యం? కొంచెముగా విత్తువారు మరలా హల్లెలూయా. కొంచెముగా విత్తువారు మరలా టైం ఎంతైందో చూసుకున్నట్టు చూస్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. టైం ఎంతైందో చూసుకో అన్నట్టు చూస్తున్నారు. 1:20. హల్లెలూయా. నేను 1 గంట లోపే ముగిస్తానన్నాడు. 5 ఆక్యుపెన్స్ కూడా అయ్యా అన్నట్టు చూస్తున్నాను. దేవుడికి మహిమ కాక. హల్లెలూయా. దేవుని విలువైన వాక్యాలు శ్రద్ధగా ఆలకించేవాడు దీవెనకరంగా మార్చబడతారు. 1 నిమిషం అటైనా పర్లేదు, ఇటైనా పర్లేదు, కానీ దేవుని నడిపింపు వరకు దేవుడు ఎంతవరకు నడిపిస్తాడో మనం చెప్పలేదు. ఆ విశేషాల్లోకి వచ్చే ఒక్కోసారి సేవకులుగా మేము కూడా గమనించుకోవాలి, ఆలోచించాలి సమయాన్ని. ఎందుకంటే మేము నుంచొని బాగానే బోధిస్తాం, కాలు ఎప్పుడో తట్టి తిరుగుతూ ఉంటాం. హల్లెలూయా. హల్లెలూయా. ఆడనన్ను ఆత్మన్నాడు. హల్లెలూయా. మాదేముండదు, నేను నుంచొని అటు ఇటు తిరుగుతా కూడా కాళ్ళు ఎక్కువ బోధిస్తాం. సత్యం పడి ఉండవలే కదా మమ్మల్ని గురువులు చూసారు. మన కుర్చీలో కూర్చున్న వాళ్ళు కూడా ఏమన్నారు, సత్యలు పడి ఎక్కువ శాతం పురుషులే తయారు చేస్తారు మనం. ఎందుకని? నీకేమై నుంచొని ఉన్నాము, మేము జీన్ ప్యాంట్ వేసుకుని వచ్చాము, వాళ్ళు మనలో పని చూసుకో సమయం అన్నట్టుగా మీకంటే కూడా ఎక్కువ వాళ్ళే చూపిస్తాం మనం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఎత్తబడిన వాక్యాన్ని హృదయంలో నాటుకోండి. విలువైన వాక్యం ఒక దేవుడు తెలియజేశాడు. ఏంటి? నీవు పరిశుద్ధుడిగా ఉండాలి, నీతిమంతుడిగా ఉండాలి, యథార్థవంతుడిగా ఉండాలి. అలా ఉండాలంటే యేసు రక్తము చేత నీవు కడగబడాలి. నెంబర్ 1. మెలుకు కలిగి ప్రార్థించే ప్రార్థన పరుడుగా నీవు ఉండాలి అని ఈ 2 మర్మాలని దేవుడు మనకు తెలియజేశాడు. కనుక నిన్న దినాన ఆయన ఆజ్ఞన రోజు, శనివారం విశ్రాంతి దినం రోజు ఆయన ఏం చేశాడు? మెలుకు కలిగి ఉండాలి, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకో. ఎందుకని? దినములు చెడ్డవి కనుక చాలా జాగ్రత్తగా సమయాన్ని సద్వినియోగం చేసుకో. ఈ దినాన్ని ఏమన్నాడు? సద్వినియోగం చేసుకోవటానికి నిలబడుతున్న నీకు బలమైన వాక్యం కావాలిగా. అందుకని ఏం చెప్పాడు? ఆయన రక్తము చాలా విలువైనది, సద్వినియోగం చేసుకోవడానికి నీవు ఉన్నావు. ఆయన రాజ్యంలోకి ప్రవేశించాలంటే, ఆ గేటు దాటి నువ్వు లోపలికి వెళ్ళాలంటే మొట్టమొదటిగా నీకు ఒక స్కానింగ్ చేస్తారు. ఎక్స్రే తీసినట్టు అదేమంటారు, ఎక్స్రే స్కానింగ్ కదా, మొత్తం చెకప్ చేస్తారు. గడపగాడే నువ్వు పరిశుద్ధుడిగా కాదు, పరిశుద్ధుడి లెక్కలో నీవు ఉండాలి, పరిశుద్ధుడిగా నువ్వు అడుగు పెట్టు, నేను బట్టి దేవుడు సంతోషిస్తాడని. ఆ పరిశుద్ధత నీలో రావడానికి ఆయన రక్తం గురించి, విలువైన రక్తం ఎలా ఉందో దేవుడు తన దాసుని ద్వారా తెలియజేశాడు. ఇది మర్చిపోయే విషయం కాదు. జాగ్రత్తగా కడవరి దినాల్లో మనకు అర్థమయ్యే లోతైన మర్మాన్ని దేవుడు తెలియజేశాడు. శ్రద్ధగా ఆలోచించండి. ఎత్తబడిన వాక్యము మీకును మీ కుటుంబానికి ఆశీర్వదకరంగా దీవెనకరంగా ఉండును గాక. మీ కుటుంబంలో నెరవేర్చబడును గాక. అనేక మందికి సాక్షులుగా మీ కుటుంబం అంతా లేవనెత్తబడును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం ఒకసారి. అందరూ